The deceased mother, sir, 64 years, conducts loose stools వచ్చేసి మార్నింగ్ నుంచి పల్స్ 80 90 అంతే. హైపర్టెన్షన్ ప్రెజెంట్ అయ్యారు. కోమార్బిడ్స్ వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్. ఎలా ఉంది తల్లి? 90-50. కాలు చేతులు గుంజుతున్నాయా? తనకు కూడా మోషన్స్ ఉండేనా? అవును సార్, మోషన్స్ ఇప్పుడు తగ్గినాయి. 90 మార్నింగ్ నుంచి 70-50 అలా ఉంది. ఇప్పుడు 90-30 50. కొంచెం నయం అవుతున్నావు. చూపించాను 4 kg చేసి స్టిల్ డిహైడ్రేషన్ అంటే ఆక్సిజన్ మంచిగా అవుతున్నావు అమ్మా. సరే జాగ్రత్త మరి. టోటల్ ఎలా ఉంది తల్లి? వన్ కూడా వస్తుందా? దీనికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ డిక్రీజ్ అయిపోయి చలి పెడుతుందా? ఫ్లూయిడ్ సపోర్ట్ కోసం మనం అది అవాయిడ్ చేయలేం కాబట్టి తెలుసు. ఏం కాదులేనా? చూపించు ఒక్కసారి ఆను. నీకు ఓకే తగ్గింది, కంగారు పడకు. కొంత చలి అవి వెంటనే ఇచ్చారు కాబట్టి వస్తుంది. తప్పది, ఇవ్వర్లే, అయిపోయింది, తగ్గుతుంది. వాళ్ళ సిస్టర్ కూడా తను సండే నైట్ ఫుడ్ తీసుకున్నారు. మండే మార్నింగ్ మహబూబ్నగర్కి వెళ్ళిపోయారు. మహబూబ్నగర్ లో మోషన్స్ అవుతుంటే హోమ్ ట్రీట్మెంట్ మహబూబ్నగర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఓకే, అంటే ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యారు. వెజ్ తిని ఒక పాయింట్ సోర్స్ కంటామినేషన్. ఇప్పుడు ఆమె ఎవరైతే ఉన్నదో ఇటు సైడ్ ఆమె వెజ్ తిన్నది, చనిపోయింది. వాళ్ళ క్రాస్ కంటామినేషన్ అండ్ తను షాక్ లో ఉన్నారు. తనకి మోషన్స్ అవుతున్నాయని హస్బెండ్ కి తను మార్నింగ్ టైం సర్వీస్ చేస్తున్నారు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయడం అలా వచ్చేసి హైలీ ఇన్ఫెక్షన్స్ ఏమంటే వైరల్ కూడా అయింది సార్. అసలు ఏం జరిగింది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్దర్ గా? మేమేమన్నా వర్షాకాలంలో ఇంకేమన్నా పేషెంట్ హిస్టరీ చెప్పేసి హిస్టరీ వచ్చేసి నాన్ వెజ్, మటన్, బోటీ, బ్లడ్ ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది. ఐ సస్పెక్ట్ మన బాడీ కానీ టాక్సిన్ సస్పెక్ట్ చేసుకుంటాం. మనకి 9:45కి ఈయన బ్లడ్ డెడ్ వచ్చాక సిపిఆర్ అవన్నీ 40 minutes అయిపోయింది. అయిపోయాక అటెండెన్స్ ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా మోషన్స్ అవుతున్నాయి, వాళ్ళు కూడా ఎవాల్యుయేట్ అవుతున్నారు. సో సివియర్ డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సివియర్ హైపోటెన్షన్ సార్. అండ్ అక్యూట్ ఇన్ఫెక్షన్ లో అంతా 101, 102 రాదు సింగిల్ 1 day లో. అది సండే నైట్ స్టార్ట్ అయింది. సో ట్రీట్మెంట్ కూడా కొంత డిలే అయింది. వాళ్ళు మన హాస్పిటల్ వచ్చాక డిలే ఏం లేదు సార్. హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్, హోమ్ బేస్డ్ అది అక్కడే డిలే అయింది. కొంత వాళ్ళకి కూడా ఫీ విషయంలో కొంత తగ్గిస్తాయి. ఎందుకంటే కొన్ని వేరేవి వేరు, అనుకోకుండా జరిగిన దుర్ఘటన మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒకరు డెత్ అవ్వడం అనేటువంటిది బాధాకరం. కాబట్టి ఇప్పటికీ మీరు చేసింది గ్రేట్. ఎందుకంటే ఒక్కరి దగ్గర కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మొత్తం మీరే ట్రీట్మెంట్ చేయడము. మిగతా 8 మంది పేషెంట్లను చూసా. ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సార్. మార్నింగ్ ప్రజెంట్ నుంచి స్టెబిలైజ్ చేసి ఇప్పటికి స్టెబిలైజ్ చేసి వచ్చాము. మార్నింగ్ నుంచి మన ఫైనాన్షియల్ పార్ట్ కానీ ఎక్కడ ఈ డిస్కషన్ అవ్వలేదు. మ్యాటర్ గ్రౌండ్స్ గా మేనేజ్మెంట్ వాళ్ళు నేను టీమ్ గా ఫాలో అయి కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మేము కూడా చాలా సర్వీస్ చేసి వచ్చాం, కానీ ఇట్లా మేనేజ్మెంట్ తరఫున మొదటిసారిగా వింటున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. వాళ్ళని కొంచెం ఫైనాన్షియల్ కూడా చూసుకొని వాళ్ళ అటెండర్స్ కూడా మాట్లాడతా. నేను డాక్టర్ రాజీవ్, చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ మరియు మెడికల్ ఇంటెన్సివ్ వింగ్. పిసిసి గారి ఆదేశాల మేరకు మనము హిమాలయ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎల్బీ నగర్లో ఈ ఆర్టీసీ కాలంలో నివసిస్తున్న కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ జరగడం జరిగింది. దానిలో దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందడం కూడా జరిగింది. కావున వీరు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒకే రకమైన ఫుడ్ని సేవించడము, దాని నుంచి సుమారుగా 9 నుంచి 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి జరిగింది. వీరంతా కూడా సివియర్ డిహైడ్రేషన్తో బాధపడడం జరిగింది. అంటే వాంతులు, విరేచనాల వల్ల వారి బాడీలో నీటి శాతం తగ్గిపోవడము. ఎవరైతే ఇప్పుడు మనం మృతి చెందిండు అని అనుకుంటున్నామో వారు తీవ్రంగా డిహైడ్రేషన్కి గురై ఇంటి దగ్గరే మృతి చెందినట్లు మనం హాస్పిటల్ వర్గాలు మనకు తెలుస్తున్నాయి. వారికి సపోర్ట్గా ఉండడం కోసము, వారి యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మిగతా 9 మంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐసీయూలో 2 అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వారు వార్డులో అడ్మిట్ అయి ఉండడం జరిగింది. వారి అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారికి ఈ హాస్పిటల్, హిమాలయ హాస్పిటల్ ఏదైతే ఉందో, వారిని మానవతా దృక్పథంతో వారి నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా వారిని సేవలు అందించడం కూడా మనం హర్షించవచ్చు. దాంతో పాటుగా ప్రభుత్వం తరపున కానీ టీపీసీసీ తరపున కానీ వారికి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయి. వారందరూ ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. వారికి ఎటువంటి ఆపద ఉన్నా మళ్ళీ వారిని సంప్రదించి వారికి సేవ చేసేటువంటి
అవకాశం మాకు లభించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పిసిసి వారికి కూడా ఈ నివేదికను అందజేయడం జరుగుతుంది. తదుపరి దాని ప్రకారం వారికి ఏ విధంగా సర్వీసెస్ ఇవ్వాలో వారు డిసైడ్ చేయడం జరుగుతుంది.